ముఖ్య భజించిన మానసంబున ముఖ్యత కురేంద్రులకు మూఢమునందనే సంస్కరించి ముఖ్యత సత్కవీంద్రుల మోక్ష ప్రదాతల గౌరవమునని ముఖ్యత సర్వదేవతల మోసక నా శిరమంచి ఎప్పుడని చదువుల బడిలో తల్లిదండ్రుల బడిలో దేవుని గుడిలో ఒక పవిత్రత ఉన్నది. అది అర్థం కాని జీవిత పరమార్థానికి ఆ యుక్తికి బాధా విముక్తికి నూతన శక్తికి నిలయాలని తెలిపి విద్యార్థుల యొక్క వికాసానికి ప్రకాశానికి ప్రభావానికి నిరంతరం విస్తరించినటువంటి నిమ్మింత చేసి మన్నింత కూర్చిన మీ గురువులందరికీ నా హృదయపూర్వక మనస్సును అర్పిస్తూ గుండె లోతుల్లో పదిలంగా ఉంచుకున్న ప్రేమాభిమానాలతో కూడుకున్న కృతజ్ఞత భావపు జల్లును మరొకసారి గురువులపై కురిపించాలని మళ్ళీ సమావేశమై ఈరోజు ఇక్కడ విచ్చేసినటువంటి మా పూర్వ విద్యార్థులందరికీ కూడా నా శుభాశీస్సులు అందిస్తూ మరి పాత్రికేయులకు ధన్యవాదాలు తెలుపుతూ మనం ఏ పాఠశాలలో చదువుకున్నా మనము ఆలోచించవలసినది బహుదేశముల పేర్కొనసిన దేశము దీటు భరత ఖండము నా పాఠశాల స్థన యుగలంబుల గాన సాహిత్యములకు భాషాలతోటి నా పత్తులమ్మ సాందీపుని సమక్షమందు విద్య గడించిన వనమాలి నా సహ పాఠకుడు భక్తి వైరాగ్య భావముల తావలమైన భాగవతమున బాలశిక్ష. మనం ఎక్కడ పాఠశాలలో ఎక్కడ చదువుకున్నా మనం చదువుకునేటువంటి పాఠశాల భరత ఖండమైన పాఠశాల అనే రీతిగా మనం ఒక విశాల భావంతో ముందుకెళ్ళి మన భరతమాతను పూజించి మన భారతదేశాన్ని పూజించి మనమందరము భారతీయులుగా భావించినాడే ఈ దేశం యొక్క సంస్కృతి, ఈ దేశం యొక్క ఉన్నతి, ఈ దేశం యొక్క ఖ్యాతి రీతి ఒక విధంగా రెపరెపలాడుతూ ఉంటుంది. అచ్చపు చీకటిల్ల పొరలాడుతున్న ప్రపంచం ఎల్లా నీ పచ్చని తల్లి గుమ్మములపై వెలిగని మన దీపికలు కనను వచ్చిన ఖండాంతరముల వారికి భిక్షము పెట్టే భారత సమితి నిర్ణయం కూడా రెండు చేతులని ఏనాడైతే ప్రపంచమంతా కూడా చీకటిలో మునుగుతున్నటువంటి సమయంలో మన భారతదేశం ప్రపంచానికి అందరికీ కూడా భిక్ష పెట్టినటువంటి భారతదేశం. ఎందుకంటే సకల సిరి సంపదలతో తల ఎత్తింది, సప్త సాగరాలు సప్త స్వరాలు పలికించింది, అవక్ర పరాక్రమ విక్రమ సంపన్నులను పలికింది, సాటి లేని మేటి దాతలను రాజభోగాలను వినాడి ధర్మ పరిరక్షణ దక్షిణను కాపాడింది, ఉరికంబాలని ఉయ్యాలను గాయించి తుపాకీ గుండ్లని పూల చెల్లు గాయించి పారిన రుద్రమే ఆనంద భాష్యమే పోయిన పురాణమే భారతమాత శిరోపుష్మై నిలిచినటువంటి గొప్ప వీరులను మనకు అందించినటువంటి ఈ భారతమాత. అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఇది నా దేశం, వీరు సోదరులు, నా హిందే ఇహము పరంనిది, నా కోరికలు ఇందే పుట్టి జీవించి పొందుదు చిత్తంగతి ఈ ధరారాజంలో కొన్నాడి ఈ గాలను హృదయ శాలని నిలిపి అర్పించుడు పరాధీనుగా అనేటువంటి మాటను ప్రతి ఒక్కరము ఒక భారతీయుడిగా పుట్టినందుకు మన హృదయంలో అటువంటి భావాన్ని తెచ్చుకోవాలి. ఎందుకంటే వేదంలో పుట్టింది, వేదంలో పెరిగింది, దురాక్రమంతో నలిగింది, శివంతంగా పెరిగినటువంటి మన మాతృభూమి భూమికి అనంతమైన సుసంపన్నమైన చరిత్ర ఉన్నది. ఇది పవిత్ర భారతం ఉంది, కరాల ప్రజల ప్రవి, ఇది స్వర్గం సౌధం, ఇది స్వతంత్ర భారతం. కాబట్టి మనమందరం కూడా ఇది చచ్చిన జాతి కాదు, మరి చావదు ఈ వాళ్ళకైనా ఖండించిన జాతి కాదు, పరిమిత విరోధిని పిలిచి కౌటిటను ఇచ్చిన జాతి రాయిది భరతను శాఖలతో ఆయిగా అచ్చన కాయలాడుకునేరా మన కీర్తి లతామతలికలు. మన దేశం చుట్టూ ఎంతో మంది మనకు పగవారు ఎంతమంది ఉన్నా వారందరినీ కూడా ఒక సోదర భావంతో హత్తుకొని ఆలింగనం చేసుకున్నటువంటి గొప్ప ఉదయం కలిగినటువంటి భారతీయులం మనం. అందుకే భారతదేశం ఒక నిండుకుండా భారతీయులు చదివికుండా అన్యాయంగా సహించబోవడానికి సమస్త జగతికి చాటుతాం. నీ తల్లిని ప్రాణం చేసి భూతల్లిని ఏరుకో, ఆ తల్లి ప్రసాదముతో అమృతం గురువుకో. కాబట్టి అటువంటి విశాలమైనటువంటి ఉదయంతో ఒక భారతీయుడిగా ఉండి ఈ భారతదేశాన్ని నీవే ఎరువు నీదే ఎదోయి సమస్త భారతం ఇంకా లేదో అధికారం ఎవరికి పాలింపంలో ఈ ప్రపంచాదర్శముగా సర్వమానవ సమానాదము సందిల్లా నీ వైదుష్య ప్రతిభా విశేషములు విశ్వకి తిప్పగని నీవు నీ దేశాన్ని నీవు పరిపాలన చేస్తూ నీ పరిపాలన చేస్తుంటే నీ పరిపాలన విధానాన్ని నీ వైభవాన్ని చూసి ప్రపంచమంతా కూడా కొనియాడాలి. ప్రపంచంలో కూడా ఒక మంచి పరిపాలన నడుస్తున్నటువంటి దేశము ఏది అంటే భారతదేశం అనేటువంటి విధంగా మనం చెప్పుకోవాలి. అటువంటి పరిపాలన మనం అందించాలి.
ఎందుకంటే ఇది ఆర్యభూమి, వీర్యభూమి, సూర్యభూమి మనది. నిరాశ నిస్పృహ నీరసపడనివ్వకు. దివ్య భూమి, భవ్య భూమి, నవ్య భూమి మనది. దీనత్వం మన దిగులు చెందనివ్వకు. అన్న భూమి, నిన్న భూమి, వెన్న భూమి మనది. విశ్వభూమిని వీధుల్లో ముసిపోనివ్వకు. ధర్మభూమి, వర్మభూమి, కర్మభూమి మనది. అధర్మాలలోకి అడుగు ఎన్నివ్వకు. యంత్రభూమి, తంత్రభూమి, మంత్రభూమి మనది. పారాయణ భగవంతుని దిగి చెందనివ్వకు. వేదభూమి, నాదభూమి, బోధభూమి మనది. అజ్ఞానం కానీ అదరబోనివ్వకు. లౌక్య భూమి, ఐక్య భూమి, సౌఖ్య భూమి మనది. భిన్నత్వం కానీ ఏకత్వం చెడనివ్వకు. హిందువులైనా, క్రైస్తవులైనా, మహమ్మదీయులైనా ఎవరైనా కూడా మానవులే. జీవన సమరకు గమనములు అని పిలగని అతనికిలే. తేనెల తేటల మాటలతో భరత మాతని కొడుతాం. భావం భాష్యం చూసుకొని జీవనయానం చేద్దాం. నేను పుట్టిన నీళ్ళ తల్లికి నిండుగా గడ్డలేడును. తల్లి గుండెల పరిమాణాలను తమ్ములందరికీ అందజేతున్నటువంటి విధంగా మనమందరం కూడా మన ఎన్నికైనటువంటి బాధ్యత ముందు తరం, మనం వచ్చేటువంటి తరాల మనకి ఒక ఆదర్శంగా ఉండాలి. మన శిష్యులకు, మన యొక్క పిల్లలకు, మన యొక్క సమాజానికి మనం అందరం ఆదర్శంగా ఉండాలి. 140 కోట్ల జనముల పలుకు పాట ఒక్కటే. 140 కోట్ల జనముల నడుచుబాట ఒకటే. తనయుల బంధనమైన తల్లి నేను ఒకటే. అన్వస్త్రముల కన్నా ఆత్మబలం మిన్న, ఘన శతకుల కన్నా మన సమైక్యత మీద. జయం మన సత్యానికి, జయం మన శాంతికి, జయం మన నీతికి. జయం మన సత్యానికి, జయం మన శాంతికి, జయం మన నీతికి. భరత మాతలు ఎమ్మన్నది, కట్కదారి కమ్మన్నది. అవినీతి అక్రమాల తుంచి వేయ రమ్మన్నది. మంచిని సాధించలేని మనుషుడు ఎందుకన్నది. కాబట్టి భరతమాత యొక్క ఒడిలో మనం ఉన్నన్ని రోజులు మనం ఒక నిజమైనటువంటి భారతీయులుగా మనం ఉండి మనం సాధించాల్సిన అవసరం ఉన్నది. దూతగా, దాతగా, భారతీయ ఆత్మగా ముందుకు నడవాలి. న్యాయానికి రాజులుగా, ధర్మానికి వీరులుగా, స్వతంత్ర భారత్కి పవిత్ర పుత్రులై ముందుకు నడిచి భరతమాత పాదాన బువ్వలై, భరతమాత భూమిపై నవ్వులై, కోవెల కంటే కోటి ఆశల పంటే జనపదాల గుండెలలో స్వరమై ముందుకు నడిచి ప్రభాకరంలా ప్రకాశించాలి. దుమతారుల మార్గం చూపాలి. మేఘంలా మెల్లగా వర్షించాలి. చందమామల చల్లగా స్పృశించి ఒక ఉన్నతమైనటువంటి ఒక మంచి భారతీయ పౌరులుగా కలిసి ఇదేటువంటి విధంగా ముందుకు నడిచినాడు. ఆ రోజు తప్పకుండా మనం ఉంటాం. కాబట్టి ఈరోజు మన భారతదేశాన్ని కాపాడుతున్నటువంటి జై జవాన్ జై కిసాన్ ఇద్దరే. కాబట్టి ఒక జై జవాన్ యొక్క ఆలోచన ఒకసారి తీసుకుంటే చొరబాటలో ఉంటా ఉంటుంది. పటా పంచలు చేసిన పక్క బంటుల మెడలో భగత్ సింగ్ రూపు చెక్కి నగసి పథకం వేస్తా సుభాష్ కట్కనే తీసుకొని శివాశాన్ని మెచ్చుకుంటా. ప్రజాస్వామ్యం చొరబాటులో ఉంటా ఉంటుంది. పటా పంచలు చేసిన పక్క బంటుల మెడలో భగత్ సింగ్ రూపు చెక్కి నగసి పథకం వేసి సుభాష్ కట్కమెచ్చి శివాశాన్ని మెచ్చుకునేటువంటి విధంగా మన యొక్క సైనికులు అందరినీ కూడా మనమంతా మెచ్చుకొని వారందరికీ అండగా ఉండాలి. ఆ రోజు మన భారతదేశం స్వతంత్ర భారతంగా ముందుకు వెళ్తుంది. అటువంటి దేశానికి మనం నిజమైనటువంటి పౌరులుగా మనం తయారవుతాం. కాబట్టి మన యొక్క జీవితం అనేటువంటిది సుఖదుఖపు చదరంగం. సుఖాలు దుఃఖాలు అన్ని కలిసినటువంటి జీవితం. కాబట్టి సుఖదుఖపు కలిసినటువంటి జీవితంలో కూడా ఎటువంటి దుఃఖపురాన్ని కూడా మనం తప్పకుండా ఎదుర్కోవాలి. గగనమెంత ఒలిమి నా విరుపు చెందకుండురా, గంగ పొంగి పొరుగు నా నేల వీధి చెందురా, పేదరికం కసిరిన చీకటి నా మీద చెందిన ఎక్కువ రాకుండా. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా మనం తప్పకుండా ఎదుర్కొని ముందుకు పోయి ఈ యొక్క మంచి సత్పౌరుడిగా, ఒక భారతీయుడిగా, ఒక ఆదర్శవంతమైన పౌరుడిగా ముందుకి నడవాలి. అటువంటి శక్తిని మీకు అందరికీ ఇవ్వాలని చతుర్దశి భవనానికి అధిపతి అయినటువంటి ఆ శ్రీమన్నారాయణని వేడుకుంటూ మీకు, మీ బంధు మిత్ర పుత్ర కలత్రాదులందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు సంపన్నం కలగాలని జగద్రక్షుడు, జగన్నాథుడు, జగదారాధ్యుడు, శిష్టారుడు, దీక్షితుడు, విశ్వసించడానికి పారాయణుడైనటువంటి ఆ నారాయణుని మరొకసారి వేడుకను మీ నిండైన నిజమైన జీవితం నిత్యనూతనంగా వసంతంగా కావాలి. మీ గృహాలన్నీ కూడా శాంతి సౌదంగా సౌకర్యంగా కావాలని కోరుకుంటూ ధన్యవాదాలు సార్. తర్వాత సన్మాన కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా